గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా భారత రాజకీయాల్లో సంచలనం రేపింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. ధన్కడ్ నిర్ణయం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని జోరుగా చర్చ నడుస్తుంది. హస్తినలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలుసుకున్నా ధన్కడ్ రాజీనామా గురించే మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్ మాన్సూన్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్కడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రిజైన్ చేశారు. దీంతో ఆయన రాజీనామా తీవ్ర చర్చకు దారితీసింది. ఉదయం రాజ్యసభలో చైర్మన్ హోదాలో కూర్చున్న ఆయన అనూహ్యంగా రాత్రికే రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ షాకుకు గురిచేసింది. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి ధన్కడ్ లేఖ పంపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 క్లాజ్ ఏ కింద రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 2022 ఆగస్టు 11న జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. పదవీ కాలంలో మరో 2 ఏళ్లు ఉండగానే ధన్కడ్ మధ్యలోనే ఇలా రాజీనామా చేయడంపై హాట్ టాపిక్గా మారింది. ధన్కడ్ రాజీనామా వ్యక్తిగతం కాదని, దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని జోరుగా చర్చ నడుస్తుంది. ఒత్తిళ్లతోనే ధన్కడ్ రాజీనామా చేసినట్లు టాక్ వినిపిస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ధన్కడ్ పదవిని ఉపయోగించుకోవాలని చూస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేందుకు ధన్కడ్తో బలవంతంగా రాజీనామా చేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ధన్కడ్ రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ధన్కడ్కు ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు అవకాశాలు లభించాయని అన్నారు. ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, ధన్కడ్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు ధన్కడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ధన్కడ్ రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ సరైన గౌరవం దక్కట్లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ధన్కడ్ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సంచలన ట్వీట్ చేశారు. ధన్కడ్ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించే వ్యక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారని పోస్ట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య ఏదో జరిగిందని రమేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖార్గే కూడా దీనిపై స్పందించారు. రాజీనామా ఎందుకు చేశారో ధన్కడ్కే తెలుసంటూ కామెంట్ చేశారు. ప్రతిపక్షాల అనుమానాలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మండిపడ్డారు. గతంలో ఉపరాష్ట్రపతి పదవి నుంచి ధన్కడ్ను తొలగించేందుకు ప్రతిపక్షాలే ఎన్నో ప్రయత్నాలు చేశాయని ఆయన గుర్తు చేశారు. అనారోగ్య కారణాలతో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు డ్రామాలు చేయొద్దని హెచ్చరించారు. ఇక ఉద్దేశపూర్వకంగానే బీఏసీ సమావేశానికి హాజరు కాలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను జేపీ నడ్డా కొట్టిపారేశారు. తాను మీటింగ్కి రాలేకపోతున్నాననే సమాచారాన్ని ధన్కడ్కు ముందే చెప్పినట్లు తెలిపారు. మొత్తంగా ధన్కడ్ అనూహ్య రాజీనామా, ప్రతిపక్ష ఆరోపణలతో ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక గతంలో ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియక ముందే రాజీనామా చేసిన ఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. వివి గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.